హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. నేను పిల్లల కోసం తయారు చేస్తున్నాను. చూడండి, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూడండి, నేను కేజీన్నర రవ్వ తీసుకున్నాను అండి, బొంబాయి రవ్వ. కేజీన్నర, మీరు ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటారో దానికి సమానంగా పంచదార తీసుకోవాలండి. కేజీన్నర రవ్వకి కేజీన్నర పంచదార. మీరు అదే కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు కొలతతో తీసుకున్నా కానీ సమానంగా తీసుకోండి. నేను చూడండి 4 ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా చూడండి, కిస్మిస్లు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే మీకు ఏదైనా గవ్వకొని స్వీట్ చేయాలన్నా కానీ అప్పటికప్పుడు వేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాము. దీంట్లో ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అంతా బాగా కరగాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకుందామండి. ఈ జీడిపప్పు చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ కిస్మిస్లు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇవి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కొద్దిగా వేయించుకున్నాం. ఇవి కొద్దిగా వేగితే చాలండి. మీరు ఈ ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి ఈ పైన నల్లగా ఉన్నది తీసేసి చక్కగా పచ్చి కొబ్బరి తురుగుకొని పచ్చి కొబ్బరితో కూడా చాలా బాగుంటాయండి. దాంతో కూడా ట్రై చేయొచ్చు మీరు. మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే దాన్ని 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరిపోతుందండి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత చక్కగా పొడి చేసి పెట్టేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి చల్లారంగానే దీన్ని చక్కగా మెత్తగా మిక్సీ చేసుకుని పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మనం రవ్వ వేయించుకుందాం. ఈ రవ్వ 2 సార్లుగా వేయించుకుందామండి. ఈ రవ్వ లడ్డు టేస్ట్ అంతా చక్కగా మనం రవ్వ వేయించుకోవటంలోనే ఉంటుందండి. అడుగంటకుండా చక్కగా అంతా కలుపుతూ వేయించుకోవాలి.
చూడండి రవ్వ ఎలా కలర్ మారుతుందో, ఎంత మంచి వాసన వస్తూ ఉంటుందండి ఇది రవ్వ నేతిలో వేయిస్తూ ఉంటే. చూడండి అంతా చక్కగా ఎట్లా ఎర్రగా వేగిందో రవ్వ అంతా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి దీంట్లో. ఇందాక రవ్వ కొద్దిగా వేసుకున్నాం కదా మనం. నెయ్యి కరిగింది, ఇప్పుడు రవ్వ అంతా వేసేసుకున్నాం. రవ్వ అడుగంటకుండా చక్కగా తిప్పుతూనే వేయించుకోవాలండి, లేకపోతే అడుగున్న అంతా నల్లగా అయిపోతుంది. చూడండి రవ్వ అంతా చక్కగా ఎట్లా వేగిందో. ఇప్పుడు దీంట్లోకి మనం చూడండి జీడిపప్పులు, చూడండి ఇలాచీ పౌడర్ వేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి చూడండి మిక్సీ వేసుకున్నాము. దీనికి సరిపడా చూసి వేసుకోండి, సరిపోతుందండి. ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం. చూడండి నేను ఇందాక పంచదార చూపించాను కదా, అయ్యో చూడండి చక్కగా కొంచెం బరకగా దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడంతా ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూడండి చక్కగా అంతా పంచదార కూడా కలిపేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అండి. మీకు ఎప్పుడు రవ్వ లడ్డు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొన్ని రవ్వ లడ్లు చేసుకుందాము. నేను ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా రవ్వ తీసుకుంటానండి. చూడండి కొద్దిగా రవ్వ తీసుకున్నాను. నేను పాలు ముందుగా కాగబెట్టి చల్లార్చుకున్నానండి. ఇవి చల్లగా అయిన తర్వాతే కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం పాలు పోసి కలుపుకుంటున్నాం కాబట్టి ఇవి ఒక వారం రోజులు మాత్రమే ఉంటాయండి. పంచదార చక్కగా పాకం పట్టుకొని చేసుకుంటే మాత్రం నెల రోజుల దాకా ఉంటాయి. ఆ పాకం అనేది కరెక్ట్గా రావాలండి, లేకపోతే కనుక గట్టి పడిపోతుంది. మన క్రికెట్ బాల్స్ వచ్చినట్టు వస్తాయండి పాకం కరెక్ట్గా పట్టకపోతే. చూడండి రవ్వ లడ్డు ఎంత బాగుందో. చక్కగా మెత్తగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చక్కగా ఇది నిలవ ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.